అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. 24 గంటల్లోనే పార్లమెంట్లో ఆయన డిస్క్వాలిఫై చేయడం, వయనాడు సీట్ని ఖాళీ చేయడం అయితే ఇంత పెద్ద పార్లమెంటరీ డెమోక్రసీ ప్రపంచంలో ది బిగ్గెస్ట్ పార్లమెంట్ డెమోక్రసీ. అనేక సంవత్సరాలు పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నాయి. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మోడీ క్యాబినెట్లో 24 మంది దేశ ఉన్నారు అక్కడ. ఆయన తెలిసిన వాళ్ళని గుజరాత్ వాళ్ళని 28 మంది డబ్బులు పెట్టి పార్టీకి వెళ్ళిపోయారు. విజయమల్లి తప్ప మీకంతా గుజరాత్కి హంగే. అందులో 7 మంది మోడీ ఇంటి పేరు పెట్టుకున్న 7 మంది ఉన్నారు. మరి ఇవన్నీ ఏమంటాం? మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సొంత పార్టీ వాళ్ళు చేరిపోయారు. ఈయన వచ్చిన తర్వాత ప్రతిపక్ష వాళ్ళని పంపిస్తారు చెప్తే ఈ మిత్రులు చేయడం, వాళ్ళ మిత్రులు చేయడం లేదా ఆధార్ ఎట్లా తిరిగాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన డ్రగ్స్ వ్యాపారం చేసుకునేవాడు. ముందరా పోర్ట్ నుంచి ఆయన స్పెండింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆయన దగ్గరికి లేకపోతే ప్రపంచం 3వ దేశం వస్తాడా, ముందస్తు పని చేయకపోతే ముందస్తు వస్తాయా, ఇవన్నీ కాపాడుతుంది బయటకు వస్తాయి. ఇప్పుడు జేపీసీ నేను డిపెండ్ చేస్తే జేపీసీ మొత్తం బయటపడతాడు, భయపడి చివరికి దాన్ని డైవర్ట్ రాహుల్ గాంధీ లోపలికి వచ్చేంత బయటపడతాయి. దాని ప్రకారం ఒక క్రమబద్ధంగా డెమోక్రటిక్ సిస్టాన్ని మొత్తం దెబ్బకొట్టి ఆయన ఫ్యాక్సిస్ట్ ఐడియాస్ అమలు పెట్టి రాహుల్ గాంధీ రాజకీయ మానసిక చేశారు. రాజకీయ మానసికని రాజకీయ కోర్టు తెలుసు. కానీ రేపు ప్రజాకోర్టులో మోడీకి మరణదండం ఈరోజు రాజీవ్ ఒకటి కాదు, రాజీవ్ గాంధీ కోసం ఈరోజు రాజీవ్ గాంధీ ఏంటి సిస్టమ్ ఏమవుతుంది అందువల్ల ఇది ప్రస్తుతం ఒక రాహుల్ గాంధీ సిస్టమ్ అని చెప్తుంటుంది. కాబట్టి ఈ విషయంలో రాహుల్ గాంధీ అందరూ కలిసి ఐక్యంగా ఈరోజు రాహుల్ గాంధీకి అయింది, రేపు ఇంకో వాళ్ళు కోరుతుంది. కాబట్టి ఒక రాహుల్ గాంధీ కోసం ఉండేది కాకుండా ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దారుణం ఒక విధంగా రాజకీయ మరణ శిక్ష లైసెన్స్. రాహుల్ గాంధీ రాజకీయ మరణ శిక్షకి రాజకీయంగా పోరాడతాడు, మార్గం లేదు కదా. ఇంత పెద్ద దేశం పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక చిన్న లోయర్ కోర్టు తీర్పిస్తే అది కూడా సూరత్ అంటే గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లో కానీ సూరత్లో కానీ మోడీకి అమిత్ షాకి సంబంధం లేకుండా ఏమన్నా సేవ చుట్టుకుపోతుందా? కింద కోర్టు సైడ్ ముందు ఇక్కడ దాకా వాళ్ళకి విధంగా మాట్లాడే శక్తి లేదు అక్కడ. ఎందుకంటే అమిత్ షానే ఒక నెంబర్ తిన్నారు. ఆయన నిర్దోషత్వాన్ని ప్రకటించుకోవడానికి సాక్షుల్ని, లాయర్ని, తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ని, చివరికి సిబిఐ లోయర్, జస్టిస్ లోయర్, సిబిఐ కమిషన్ కూడా హత్య చేసేటువంటి కనుక అమిత్ షా 12 మంది చంపారు తప్ప ఆయన ఉద్దేశం కాదే. ఆయన ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యాడు. ఇంకెటువంటి మీరు అర్థం చేసుకోవచ్చు. 24 గంటల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆయన తీసేసి అది అడుగుపెట్టలేకుండా వయనాడు సీట్లు ఖాళీ చేశారు. దేశ స్వాతంత్రం పోయిన తర్వాత 24 గంటల్లో ఇంత పెద్ద మార్పు అనేది ఎప్పుడు జరగలేదు. రాహుల్ గాంధీ ప్రతిరోజు చెప్తున్నాడు, నాకు పార్లమెంట్ అవకాశం లేదా నేను చెప్తాను మీకు అని చెప్పేసారు. ఇవ్వలే. ఇంక అవకాశం ఇస్తే రాహుల్ గాంధీ మొత్తం చట్టా ఇప్పటి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి దానికి చేసింది. అయితే ఒక విధంగా మరణశిక్ష వేసినప్పుడు కూడా ఉరి వేసినప్పుడు వచ్చి నీకు చివరి కోరిక ఏంటి అడుగుతారు. న్యాయవాదుల్లో చివరి కోరిక అడుగుతారు, నీ చివరి కోరిక ఏంటంటే. కానీ అది కూడా అడగలేదు రాహుల్ గాంధీ. నీకు రాజకీయ మరణశిక్ష విధిస్తున్నావు, నీకేం కావాలని చెప్పడానికి కూడా సిద్ధంగలేదు. దాన్ని బట్టి ఇది కేవలం రాజకీయ కుట్రతో జరిగింది తప్ప వాస్తవం జరిగింది కాదు. అప్పుడే మునిగిపోయేది కాదు. సుప్రీంకోర్టు తప్పని పర్మిషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు తెలియదు చూడాలి. ఇప్పుడు ఏం చెప్పినట్టుగా 2 సంవత్సరాలు లెక్కేసుకున్నారు.
వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ ఉపయోగపడే పద్ధతులు. ఇది కేవలం 11 రకాలైనటువంటి పొలిటికల్ వెండెట్, రాజకీయ కక్ష సాధించింది తప్ప ఇంకోటి కాదని మా ఉద్దేశం. కంప్లైంట్ మునిగిపోయింది కాదు, సుప్రీంకోర్టు అప్పీల్ పర్మిషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు తెలియదు చూడాలి. ఇప్పుడు ఏం చెప్పినట్టుగా 2 సంవత్సరాలు లెక్కేసుకుంటారు. వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ ఉపయోగపడే పద్ధతులు. ఇది కేవలం 11 రకాలైనటువంటి పొలిటికల్ వెండెట్, రాజకీయ కక్ష సాధించింది తప్ప ఇంకోటి కాదని మా ఉద్దేశం. ఇప్పుడు కోర్టులు మేనేజ్ చేశారు, పార్లమెంట్లో రానికుండా చేశారు. ప్రజాకోర్టు ఏమైంది? ప్రజాకోర్టు ఉంది కదా, ప్రజాకోర్టులో తెలుసుకుంటాం కదా. రాహుల్ గాంధీ ఇప్పుడు బెంగళూరు కలిసి తెలుసుకుంటాం. ప్రజాకోర్టులో అప్పుడు మోడీకి మరణదండ తప్పదు. ఇక రాజకీయ మరణదండ ఇక్కడ ఎందుకు వచ్చాము? ప్రజాకోర్టులో మీకు మరణదండ తప్పదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే అన్నమాట ఇది మనకున్నటువంటి డెమోక్రసీ సిస్టంలో డబ్బులు సంపాదించుకోవచ్చు, అది వేరు. 29 మంది ఈ భారతదేశంలో డబ్బులు ఎక్కబెట్టి పార్టీకి వెళ్ళేవాళ్ళు. అందులో ఒక విజయ్ మాల్యా తప్ప మిగతా గుజరాత్ గ్యాంగ్. అందులో 7 మంది మోడీ పేరు కలిగిన, అంటే మోడీ సర్నేమ్ కలిగిన వాళ్ళు 7 మంది ఉన్నారు. కాబట్టి అదే అంట, ఈ మోడీ ఆ మోడీ కూడా 7 మంది ఉన్నారు అంటారు. మిగతా ఏదైనా బాధించింది గుండెకాయల దగ్గర ప్రజలు అనుకున్నట్టుగా ఎవరైతే దెబ్బలు వెళ్ళిపోయారో వాళ్ళ పాల్పడాలి తప్ప మిగతా వాడికి ఏమొచ్చింది? కందకాయని కొంత కత్తి పెట్టుకెందుకు అంటే ఉద్దేశం చెప్పండి. ఆ 7 మంది మోడీ సమయం పెట్టుకుని ఉన్నారా లేదా? 25 మంది గుజరాత్ గ్యాంగ్ అవునా కాదా? వాళ్ళంతా ప్రత్యక్ష సంబంధాలు మోడీతోనూ అమిత్ షా ఉన్నా లేదా? ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సొంత పార్టీతో సహా కొంతమంది మంత్రులు కూడా జైలు పోయారు, సొంత పార్టీ సహా. కానీ మోడీ వచ్చిన తర్వాత ఎవరైనా జైలు పోయారా? మోడీ క్యాబినెట్ లో 24 మంది నేరపూరిత స్థితిలో ఉన్నారు క్యాబినెట్. కొంతమంది రేపు కేసులు, కొంతమంది ఆర్థిక నేర కేసులు, హత్యా నేర కేసులు. 24 మందిని కలంకితులు కేంద్ర క్యాబినెట్ పెట్టుకొని రాహుల్ గాంధీ చాలా దొంగ చెప్తారు. కాబట్టి ఆర్థిక నేరస్తులనే కాపాడుతున్నారు. క్యాబినెట్లో నేరస్తులు పెద్ద పనులు ఇచ్చారు. ఇంత ఘోరమైన పనులు మీరే చేస్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇక రాబోయే జేపీసీని డిమాండ్ చేస్తారు. జేపీసీ అంటే అర్థం ఏంటి? మెజారిటీ వాళ్ళ పార్టీలో ఉంటారు కంట్రీలో, అపోజిషన్ మైనారిటీ ఉంటారు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ మనం అనుకూలంగా చేసుకోవచ్చు కావాలంటే. అటువంటి జేపీసీ ఎందుకు ఏమన్నారు చేయడం లేదు? జేపీసీ ఏమన్నారంటే ప్రతిరోజు విచారణ జరుగుతుంది. ఆ విచారణలో అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు, ఆటోమేటిక్గా బయటకు వస్తారు. రోజువారీ విచారణ మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ప్రజానీకానికి తెలిసిపోతూ ఉంటుంది వాస్తవాలు. ప్రజానీకానికి వాస్తవాలు తెలిసిపోతారు కదా, తీర్పు ఏమో నేర్చుకున్నాను. ఆ ఉద్దేశంతో జేపీసీ మేము అడిగాం. కానీ ఆ వాస్తవాలు బయటకు పోతాయి కాబట్టి వాళ్ళు దానికి కాదంటున్నారు. ఈలోగా సుప్రీంకోర్టు జడ్జి ఏం చేశాడు? 5 మంది మాజీ జస్టిస్ని ఒక కమిటీకి వేసి మీరు 2 నెలల లోపల విచారణ జరిగించి ఒక సీల్డ్ కౌంట్ నాకు లెటర్ అడిగారు. జస్టిస్ మంచివాడు అందరూ చేస్తారు. కానీ ఆయన కమిటీ ప్రకటించిన నెక్స్ట్ మీట్కి అదాని గ్రూప్ అని వెల్కమ్ చెప్పారు, స్వాగతం పలికారు. మీరు గమనించాలి లేదు? సుప్రీంకోర్టు జడ్జి ఎప్పుడైతే కమిటీ ప్రకటించాడో వెంటనే స్వాగతం పలికింది అదాని గ్రూప్. 2-3 గంటల్లో అదాని గ్రూప్ షేర్ వాల్యూ బాగా పెరిగిపోయింది. బాగా పడిపోతుంటే పెరిగాయి. దీన్ని కొట్టలేదా? 2 నెలల తర్వాత ఏమవుతుంది? జస్టిస్ రోయాని చంపేస్తాక ఎవరు భయపడిపోతుంది, జాగ్రత్త చేస్తారు. ఆ 2 నెలల్లో మొత్తం వాళ్ళు డౌన్ అయిపోయింది, మొత్తం పగదాన్ని పడిపోతుంది. కాబట్టి దాన్ని అసలు విషయం బయట రిపోర్ట్ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లోనే ఇట్లాంటి చేసేది. ఇంకొక విషయం చెప్పాలి, నేను రాసుకున్నాను కాబట్టి పర్వాలా కలిసి మాట్లాడచ్చు.
ఎందుకంటే ఇంకొక వాస్తవం చెప్పాలి. సిబిఐ కమిషన్ని అర్ధరాత్రి పూట తొలగించారు, గుర్తుందా? అతని పేరు ఉంది. అర్ధరాత్రి పూట ప్రైమ్ మినిస్టర్, తర్వాత సివిల్ విజిలెన్స్ కమిషనర్ చౌదరి ఇద్దరు కలిసిపోయి ఆడ కూర్చొని అప్పటిదాకా ఉన్న కమిషన్ని పక్కకి లాగేసి ఆ రికార్డు బాగా స్వాధీనం చేసుకొని మన్నే నాగేశ్వరరావు అనే అతన్ని కమిషన్కి నియమించారు. మన్నే నాగేశ్వరరావు గుంటూరు, అది తెలుసు. ఆ ఉదయం పూట నేను సిబిఐ ఆఫీస్ నుంచి బయట పోయి టీవీ ఉంటే గవర్నమెంట్ ఈజ్ అటాకింగ్ గవర్నమెంట్, ప్రభుత్వ సంస్థ మీద దాడి చేసిందని క్వశ్చన్ ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్ సిబిఐ డైరెక్టర్ మార్చేశారు. ఎందుకు మార్చారు? రాఫెల్ కుంభకోణం జరిగింది కాబట్టి దాన్ని అసలు విషయం బయట రిపోర్ట్ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇట్లాంటి చేసేసి. ఇంకొక విషయం చెప్పాలి, నేను రాసుకున్నాను కాబట్టి పర్వాలేదు, కాసేపు మాట్లాడచ్చు. ఎందుకంటే ఇంకొక వాస్తవం చెప్పాలి. సిబిఐ కమిషన్ని అర్ధరాత్రి పూట తొలగించారు, గుర్తుందా? అతని పేరు ఉంది. అర్ధరాత్రి పూట ప్రైమ్ మినిస్టర్, తర్వాత సివిల్ విజిలెన్స్ కమిషనర్ చౌదరి ఇద్దరు కలిసిపోయి ఆడ కూర్చొని అప్పటిదాకా ఉన్న కమిషన్ని పక్కకి లాగేసి ఆ రికార్డు బాగా స్వాధీనం చేసుకొని మన్నే నాగేశ్వరరావు అనే అతన్ని కమిషన్కి నియమించారు. మన్నే నాగేశ్వరరావు గుంటూరు, అది తెలుసు. ఆ ఉదయం పూట నేను సిబిఐ ఆఫీస్ నుంచి బయట పోయి టీవీ ఉంటే గవర్నమెంట్ ఈజ్ అటాకింగ్ గవర్నమెంట్, ప్రభుత్వ సంస్థ మీద దాడి చేసిందని క్వశ్చన్ ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్ సిబిఐ డైరెక్టర్ మార్చేశారు. ఎందుకు మార్చారు? రాఫెల్ కుంభకోణం జరిగింది. దానిపైన జస్టిస్ వాళ్ళు సిబిఐని ఇన్ఫర్మేషన్ అడిగారు. ఈ ఇన్ఫర్మేషన్ రెడీ చేసుకున్నారు. ఉదయం పూట వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయాలి. కోర్టులో సబ్మిట్ చేశారు, అది పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోతుంది. రిపేర్ అయినటువంటి కుంభకోణం మొత్తం చెప్పేశారు. ఆ రిపోర్ట్ మొత్తం లావ్ వేసుకొని అతను మార్చేసి మన్నే నాగేశ్వరరావుని కమిషన్గా పెట్టి బయట పెట్టేశారు. అది చట్టం. అపోజిషన్ లీడర్ ఉండాలా, ప్రైమ్ మినిస్టర్ ఉండాలా, చీఫ్ జస్టిస్ ఉండాలి, ఏమీ లేదు. ఆ నెల తర్వాత అదే మన్నే నాగేశ్వరరావుని ఈ ఫైర్ సర్వీస్ పంపించేశారు. అంటే సిబిఐ అంటే టాప్, ఫైర్ సర్వీస్ అంటే లోయెస్ట్. ఎందుకు చేశారంటే రమేష్ రెడ్డి అడిగారు, నువ్వు 14 అరెస్ట్ అడిగారు. ఈయన కొంచెం ఎథిక్స్ ఉండేవాడు, పాపం కొంచెం వెనక ముందు అంటే తక్కువ మార్చి పారేసి ఫైర్ సర్వీస్ పంపించేసి. అంటే సిబిఐని ఎట్లా ఉపయోగించుకుంటారో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఆయన సివిల్ విజిలెన్స్ కమిషనర్ చౌదరి గారు, ఆయన బాగా నామం పెట్టుకుంటాడు. చూడడానికి చాలా, నేను చూసుంటే ఆయన చూడగానే చేతి దండం పెట్టే అంత బాగుంటాడు. ఆయన ఫంక్షన్ అనిపించాడు, అనవసరంగా వచ్చాడు. నా నాన్నకే మంచిది కాదు, ఆయన అర్థం కాదు. వచ్చాడు, నమస్కారం. మీరు గొప్ప పని చేస్తారండి పెద్దవారు. అర్ధరాత్రి పూటనే దాడి చేయించారు. మీరు ఈనాడు పేపర్ చూసి మాట్లాడారు. ఈనాడు పేపర్ కాదు, న్యాయం ఏంటంటే ఈ దేశం అల్లకోలం అయిపోయిందండి, మేము పని చేయకపోతాను. నిజమేనండి. రాఫెల్ కుంభకోణం బయట పెట్టి దేశాన్ని అల్లకోలం అయిపోతుందని తెలిసి మీరు పని చేశారంటే దండం పెట్టి మళ్ళీ వచ్చి మహాత్మా నేర్పారు. నాతో ఉన్నవాడంతా పెద్ద పెద్ద ఉన్నారు. వాళ్ళు ఏమైనా మాట్లాడతాం. ఆయన పెద్ద మనిషి, సెంట్రల్ రిజర్వ్ కమిషన్ ఆయన నాకే దూడకి మాకేమే చేసిన తప్పులో చెప్పాను, చెప్పని కావాలంటే లేదా అర్ధరాత్రి ఏమైంది? నామం పెట్టుకుని రోజు పూజలు చేసే వాడికి అర్ధరాత్రి పాటు ఎందుకు ట్రైన్ పూజలు పోకూడదు కదా, ఇస్ నాట్ రోజు చెప్పవచ్చు కదా. అంటే చెప్పానంటే నీతుంటే మా కోసం వాళ్ళ దూరం వెళ్ళిపోయి జనం చాలు. అంటే ఏంటి, ఏదైనా ప్రైమ్ మినిస్టర్కి కేంద్ర ప్రభుత్వానికి ప్రమాదం వస్తుంది తెలిస్తే వాడు ఎంత పని చేయగలరు. అంటే అర్ధరాత్రి పూట ప్రధానమంత్రి పోవడం అంటేనే మన దేశ చరిత్రలో ఇప్పటివరకు మనం చూసున్నాం. అంటే కరామిడి జరిగితే పోతారు, ముప్పత్తులు జరిగితే పోతారు. కానీ సిబిఐ ఆఫీస్ నుంచి దాడి చేయండి ప్రధానమంత్రి అర్ధరాత్రి పోవడం అంటే మనకు అర్థమైపోయింది. వీటి పట్టపంగులు రాక్షిస్తాయి.
పగలే హత్యలు చేస్తూ ఉంటారు. ఇక్కడ లేదు, తగ్గిపోయింది అంతా, బయట తగ్గిపోయింది. ఎందుకంటే అంతా లోపలికి వెళ్ళిపోయారు, అంత చడచపలకి వెళ్ళిపోయారు. రౌడీ రోజు లేదు బయట. సినిమా టికెట్ డాక్టర్ అమ్మేవాళ్ళు, తర్వాత థియేటర్లో పట్టుకునేవాళ్ళు, వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు నిస్వార్థంగా ఇక్కడ అంత క్యాబినెట్లో ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అని చెప్పి ఉన్నారు, ఎమ్మెల్యేస్గా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. ఎంత అట్లాంటి ప్రళయం జరిగినట్టు నాకు అర్థం కాదు. కానీ సిబిఐ ఆఫీస్ దాడి ఇది ఫ్యాక్సెస్ లాగా, ఇది నిజంగా ఘోరమైంది. ఈ నేపథ్యం జరిగినటువంటి దాడి వల్ల రాహుల్ గాంధీ ఆయన మామూలుగా మాటల్లో కొన్ని వస్తాయి. పబ్లిక్ మీటింగ్లో చంపేస్తా, నేను కాల్ తీసేస్తా చెప్తాను, నోడుతో ఉంటుంది. ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ మాట్లాడేటప్పుడు సహజంగా కొన్ని విషయాలు వస్తాయి. అట్లాంటివన్నీ రాజకీయ పరంగా తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ బహుశా 70% చక్కర అందరూ జరిగే పోవాల్సి వస్తుంది, జైలు నిండిపోతాయి. ఇవన్నీ రాజకీయ పనులు కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సిపిఎం తరఫున మేము నిలబడి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని అటు ఢిల్లీ నుంచి కిందాక ఆందోళన చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. రాహుల్ గాంధీ చనిపోయిన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తాం. ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయని చెప్పాల్సిన అవసరం ఈరోజు ఉంది. కాబట్టి మీ అందరికీ లాస్ట్ ఒక ముచ్చట చెప్తా. ఈ దీక్షా కార్యక్రమాలు కేవలం మనం ప్రజలకు తెలియజేయడము, మనంతరం మనం చైతన్యవంతులమై పోరాటం చేయడం కోసమే. మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మా అన్న డీసీసీ प्रेसिडेंट को ఒకటే ముచ్చట చెప్తున్నా. రబీउल्लाह भाई, हर डिवीजन में ऐसा कार्यक्रम लो, हर डिवीजन में सबको वो कर दो, जो भी हो रहे सच सच उनको समझाने की कोशिश करो और ये लोगों तक पहुंचाना है, घर घर तक. आज से आज जोड़े भी चल रहे, अभी आज से आज जोड़े भी करना है, क्योंकि जब तक हैदराबाद ताकतवर नहीं होता है, क्योंकि यहाँ बीजेपी नहीं है तेलंगाना में, बीजेपी सिर्फ हैदराबाद में 4-5 जगह में अच्छा है बोल के उन दिख रहे, लेकिन जब तक हम हैदराबाद को ताकतवर नहीं बनाता तब तक हमारे को दिखते नहीं तो पूरे गांव में जाओ कहीं भी बीजेपी को झंडा लगाने वाले भी नहीं. लेकिन हैदराबाद में उसके थोड़ा कारपोरेटर है बोल के हैदराबाद में उसका दुकान चल रहे. कांग्रेस भी बहुत स्ट्रांग है, लेकिन हमारे लोग क्या है, काम करने को आगे आज नहीं आ रहे. अगर आगे आके काम करे तो ये बहुत छोटी बात है. बीजेपी हमारे सामने कुछ भी नहीं. अन्ना हमारे पहले मेंबर ऑफ पार्लियामेंट थे, हमारा निरंजन भाई 1984 में एमएलए लड़े थे. मालूम है उसको कहा कैसे थे कांग्रेस हैदराबाद में. फिर वही वापिस हैदराबाद में ताकत लेके आने की जरूरत है. आप सब मेहनत करना है. ये और अंदर अక్కడ లోయర్ కోర్ట్ సూరత్ లో ఉన్న జడ్జి దవే గారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోగానే ఇక్కడ అదానీ స్కామ్ బయటపడ్డది. ఈ టోటల్ కేసు మళ్ళీ పట్టాలు ఎప్పుడు ఎక్కిందా అంటే ఏ రోజైతే అదానీ స్కామ్ బయటపడిందో, ఏదైతే హిండన్బర్గ్ అనే సంస్థ అమెరికాలో ఈ అదానీ చేస్తున్నటువంటి ఆర్థిక లావాదేవీలు తప్పు పట్టిందో, ఏదైతే షెల్ కంపెనీల ద్వారా 20,000 కోట్లు అదానీ కంపెనీలకు వచ్చి అదానీ బిజినెస్ స్టార్ట్ చేసిండో, ఆ డబ్బు మీద ఆధారాలు అన్ని కూడా వెలికి తీస్తే ఇవాళ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా రాహుల్ గాంధీ గారు దాన్ని ప్రశ్నిస్తాడేమో, ప్రశ్నిస్తే సమాధానాలు లేవేమో అని చెప్పి రాహుల్ గాంధీ గారు మొన్న బ్రిటన్ లో పోయినప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే అక్కడ మా భారతదేశంలో ప్రజాస్వామ్యము చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉంది, ప్రతిపక్ష పార్టీలకు మైకులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పిండు ఆయన. వాక్ స్వాతంత్రాన్ని, రాజకీయాన్ని అనగదొక్కేటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు భారతదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా ఉండేది కాదు. కానీ నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ఇష్యూని తీసుకొని వాళ్ళ ఎమ్మెల్యే, ఆయన పేరు కూడా ఏదో మోడీ ఉంది, ఆయనతోటి సూరత్ కోర్టులో కేసు వేయించి, సూరత్ కోర్టులో కేసేస్తే ఏం జరిగిందంటే 2021లో రాహుల్ గాంధీ గారికి నోటీసులు వస్తే పోవడం జరిగింది. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.